దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు, 1 Samuel chapter 1 verse 10 and 11. వాడు బ్రతుకు దినములన్నీ 11 వరకే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యం, 20వ వాక్యం. The book of Daniel chapter 9 verse 19 and 20. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గిన మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. నేను ఇంక పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. హల్లెలూయా. 21. నేను ఇలాగూ మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా. ఈ రెండు విషయాలు గమనించండి. మాటలు వేరు, ప్రార్థన వేరు. అర్థమైందండి? ఏంటి ఈ కొత్త అనుభవం? ఈరోజు చూద్దాం. నేను ఇలాగూ మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా, మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రం బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలు, తలలు పైకి ఎత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. పిల్లరా, దేవుని ఎదుట అంగీకరించబడేటువంటి ప్రార్థనల గురించి పోయిన ఆదివారం నేను మీకు తెలియజేశాను. అంగీకరించబడే బలి అర్పణలు, అంగీకరించబడే ప్రార్థన జీవితం. ఒక్క విధంగా చూస్తే మొదట మనమే అంగీకరించబడిన తర్వాత మిగతావన్నీ అంగీకరించబడతాయి అని ఒక ఉపదేశాన్ని దేవుడు పోయిన ఆదివారం మనందరికి ఇచ్చారు. హల్లెలూయా. జాషువా గారు ఒకసారి ఛానల్ వాల్యూమ్ పెంచండి. ఏదో చూసి చెక్. హల్లెలూయా. ఆ మైక్ అందుకొని లేకపోతే మీరు ప్రార్థించండి. స్తోత్రం. హల్లెలూయా. చెక్ చెక్. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. కొంచెం పెంచండి. రెండిట్లో ఏదో చూడండి. చెక్ 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 చెక్. హల్లెలూయా. వచ్చారా? చెక్. హల్లెలూయా. కూర్చోండి. అంగీకరించబడే ప్రార్థన జీవితం, అంగీకరించబడే బలి అర్పణలు, అంగీకరించబడే జీవితం. ఒక్కొక్క వ్యక్తి మొదట దేవునికి అంగీకరించబడాలి. ఫస్ట్ యూ హ్యావ్ యాక్సెప్టబుల్ ఫర్ గాడ్. ముందు మనము దేవునికి, వాక్యం చెప్తున్న సత్యం ఇది, మొదట మనం దేవునికి అంగీకరించబడాలి. దేవుడు ఏ వ్యక్తినైనా అంగీకరించాడు అంటే అతని ప్రార్థన కూడా అంగీకరించినట్లే. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి మంచిగా హల్లెలూయా.
పిల్లరా, మొదట మీకు చదివించిన ఈ వాక్య భాగములో మనందరికీ సుపరిచితమైనదే, అప్పుడప్పుడు చాలా మంది చెప్పిన వాక్యమే. కానీ మొదటిగా మనం చదివిన లేఖన భాగంలో హన్న ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చిన తర్వాత నీ సేవకురాలనైన నేను, నీ సేవకురాలనైన నేను, నీ సేవకురాలనైన నేను అని 3 సార్లు అంది. ఏమన్నది? 3 సార్లు అంది. అవునా? నీ సేవకురాలని, నీ సేవకురాలని, నీ సేవకురాలు. ఆ లేఖనాలన్నీ మీరు గమనిస్తే అప్పుడప్పుడు మొక్కుబడిగా ఏదో అందరు వెళ్తున్నారు కాబట్టి ఈమె కూడా ప్రార్థనకు వచ్చి మొక్కుబడులు తీర్చుకొని, మొదటి భార్య పెనిన్నా ఉంది కదా, ఇంకోడ ఈవిడ హన్న, రెండో భార్య పెనిన్నా ఉంది కదా, పెనిన్నాకి ఇచ్చిన పిల్లలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బలి అర్పణలు జరిగించి ఏటేటా మందిరానికి వచ్చి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో రావాల్సి వచ్చేది, మొక్కుబడిగా వచ్చేది. బాగా అర్థం చేసుకోండి. మొక్కుబడిగా రావటం అంటే ఏంటి? ఏదో వెళ్దాంలే, వాళ్ళందరూ వెళ్తున్నారుగా మనం కూడా పోదాంలే, లేదా తప్పక వెళ్ళాలి కనుక మొక్కుబడి తీసుకోవాలి, ఇశ్రాయేలు దేవుడు మరి ఒప్పుకోడు, ఆయన మందిరానికి వెళ్ళాల్సిందే అనే ఉద్దేశంతో వెళ్ళటం. 3, భయంతో వెళ్ళటం. ఇలాగున్న దేవుని మందిరానికి ఏదో ఇంట్రెస్ట్ గా వచ్చినట్టుగా పెద్దగా అంతకుముందు అనిపించినట్టు లేదు కానీ, అంతకుముందు లేదు కానీ, ఇంట్రెస్ట్ గా వచ్చినట్టుగా లేదు కానీ, ఇక తాను ఆక్రోశం పట్టుకోలేక తనకు ఈ నింద కొట్టివేయబడాలని, గొడ్రాలనే నింద కొట్టివేయబడాలని ఉద్దేశంతో ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చి ఇక లాభం లేదు, గట్టి ప్రార్థన చేసుకోవాల్సిందని ఆయన సన్నిధికి వచ్చి ఒక శ్రేష్టమైన ప్రార్థన చేసింది ఆ రోజు. హల్లెలూయా. ఆ ప్రార్థన నేటికి ఫలవంతంగా ఉంది. గ్రంథంలో లిఖితమైందంటే ఎంత పవర్ఫుల్ ప్రేయర్ అయి ఉంటుంది అది. హల్లెలూయా. అందరూ చెప్పండి, శక్తివంతమైన ప్రార్థన కార్యములు జరిగిస్తుంది. హల్లెలూయా. ఎలా చేయొచ్చు? మనం కూడా వేడుకుంటున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను కన్నీరు గారుస్తున్నా, నేను వేడుకుంటున్నాగా, నేను ఉపవాసం ఉంటున్నా. ఎందుకు నేను చేస్తున్నప్పుడు జరగట్లేదు? మరి వీళ్ళు చేస్తేనేమో ఒక్క రోజు వెళ్తే, ఒక్క రోజుకే వెళ్ళి ప్రార్థన చేసి మొక్కుబడి చేసి వెంటనే సమూయేలు పుట్టాడు. ఒక రాత్రంతా వేడుకుంటే యాకోబుని దీవించాడు. అసలు దీవెనిమ్మని అడగని ఏశావుని ఆశీర్వదించాడు. ఏం దేవుడు అండి ఈ దేవుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనిషికి. నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోతుందండి? నానాటికి దిగజారిపోతున్నాను. నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు నామములో మీ కుటుంబాలను ఆశ్చర్యంగా ఈ రోజు నుంచి నా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చే సమయాన్ని, ఆ ప్రక్రియను దేవుడు ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాడు. ఒక ప్రవచనాత్మకంగా తీసుకోండి, ఒక అద్భుతంగా దేవుడు జరిగించి నీ కుటుంబాన్ని తలెత్తుకునేలా చేయబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. దిస్ ఈస్ ద ప్రామిస్ ఫర్ గాడ్. ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఆ కార్యాలు మీ జీవితంలో ఈ క్షణం నుంచే ప్రారంభించును గాక. ప్రియులారా, ఆమె చేసిన ప్రార్థన నేను బాగా పరిశీలిస్తే 3 సార్లు నేను సేవకురాలని అంది. ఏ విధంగా సేవకురాలని అంటున్నాను? సేవకురాలంటే ఇక్కడ దాని అర్థం బైబిల్ పట్టుకుని సువార్త చెప్పే విషయం కాదు. ఆవిడ సేవించేది, నేను నీ సేవించే నీ భక్తురాలని కదా అని అర్థం. సందర్భాన్ని బట్టి నేను నిన్ను సేవించే నీ భక్తురాల్ని, నీ సేవకురాల్ని నన్ను దాటిపోతావా? ఇక్కడ మీరు చూస్తే ప్రియులారా, నేను అంటున్నాను, దావీదు యొక్క తల్లి నుజావేత్ అని ఒక ఆవిడ ఉంది. ఆ దావీదుని కన్నది. ఏంటి అర్థమైందంటే, అంతకుముందు 7గురితో పాటు దావీదు కూడా వ్యక్తి. అవును, 8వ వాడు. అవునా? ఆఖరి వాడు, కడమవాడు. నుజావేత్ ఆమె పేరు. ఏది? దావీదు వదిలించుకున్నట్టు, దావీదు తల్లిని వదిలించుకున్నాడుగా యెషై. ఏంటి ఆమె పేరు? నుజావేత్ అంటారు. సరే, ఇప్పుడు చరిత్ర ప్రకారంగా ఆమె నుజావేత్ ఆ పేరు మనకు తెలిసినంత వరకు. అయితే ఆవిడ యెహోవా దేవుణ్ణి వేడుకున్న సంగతి, నా తల్లి ప్రార్థన నువ్వు దాటిపోలేదన్న సంగతి దావీదు తన కీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. నా తల్లిని నువ్వు నా తల్లి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నావు, ఆమె అడిగినందుకు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆమె అడిగినందుకు నువ్వు నన్ను ఆశీర్వదించావు అంటాడు. పిల్లరా, అంటే ఒక తల్లి ప్రార్థన తన తండ్రికి, కుమారుడికి కానీ ఇంటి వారికి కానీ ఎంతది, ఎలాంటిదంట? క్షేమకరమైంది, విలువైనది, ఆశీర్వాదకరమైంది. నీ ప్రార్థన నీ ఇంటికి నీకే క్షేమమైంది. దావీదుని ఉన్నత స్థితిలో ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా? అందరూ సైన్యంలో చేరారు. ముగ్గురు పెద్దోళ్ళ వరకు సైన్యంలో చేరారు. మిగతా వాళ్ళు ఏ పని చేస్తున్నా రాయబడలా. ఆకులోడు మాత్రం గొర్రెలు తోలుకునే పనిలో ఉన్నాడు, గొర్రెలు కాసుకునే పనిలో ఉన్నాడు. నేనేదేంటంటే ఇక్కడ దావీదు పట్ల ఆమె తల్లి రుజావెత్తుకున్నటువంటి ఆవేదన, బాధ ఏంటంటే వీడు కూడా ఉన్నత స్థితికి రావాలి అని కోరుకుంది. హల్లెలూయా. తల్లిగా ఈయన అందరూ వెలివేశారు, కానీ ఆవిడ ఉన్న బాధ, వీళ్ళందరూ వెలివేశారు, కానీ తల్లిగా తనకున్న బాధ ఏంటంటే వీడు ఉన్నత స్థితికి రావాలి. ఈయన కోసం వేడుకుంది ఆవిడ. మీకు విషయం చెప్పనా? రహస్యంగా కనబడని, హైడ్ అయిపోయినటువంటి కొంతమంది స్త్రీలు ఎంత పవర్ఫుల్ ప్రార్థన చేశారో మీకు తెలీదు. బైబిల్ గ్రంథంలో ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ పేర్లు ఇలా రాయలా.
చరిత్రలో రాయబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మనం కొన్ని సందర్భాల్లో ఒక సందర్భాన్ని చెప్పేటప్పుడు చరిత్ర కూడా తీసుకొని చదవాలా. చరిత్ర కూడా దానికి ఆధారంగా ఉండాలి. అది తీసుకోకుండా ఎట్ట పడితే అట్ట మనం లేఖనాలు బోధించకూడదు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, దావీదు తల్లి అయినట్టు నుజావెత్తు దావీదు కొరకు కన్నీటి ప్రార్థన చేసింది. ఆవిడ ఎంతో వేడుకుంది, వీడిని దాటిపోవద్దయ్యా, ఇదిగో దావీదు తన కీర్తనలు అంటాడు, నా తల్లి ప్రార్థన ఆలకించిన నీ విధంగా దీవించావు కదా. ఆవిడ నీ దాసురాలైన నుజావెత్తు యొక్క కొడుకునయ్యా నేను, నా తండ్రి నీ దాసురాలు కొడుకుని నన్ను దాటిపోతావా అంటాడు దావీదు. అంటే నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది మొదట అంగీకరించబడ్డ తర్వాత వాళ్ళ ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. అందుకే అద్భుతమైన కార్యాలు జరిగే వాళ్ళ జీవితంలో. ఎందుకు మన జీవితంలో అక్కడక్కడ జరగట్లేదు? ఎందుకని మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు అంటే, మొదట మనము దేవునికి అంగీకరించబడే విషయంలో మనలో ఏదో లోపం ఉంది. వి హ్యావ్ ఎ సంథింగ్. ఆ లోపాన్ని మనం కనుగొని రెక్టిఫై చేసుకొని వదిలేసుకొని, ప్రభువా నా పక్షాన నువ్వు సహాయం చేయమంటే, వీళ్ళకి జవాబు చేసి దయచేసిన ఆ దేవుడే మీకు కూడా జవాబు దయచేయగలడు, నాకును జవాబు దయచేయగలడు. ఇఫ్ ఎనీ మ్యాన్, బైబిల్లో మనం చదివితే చాలా మంది సేవకులకు మధ్య చెప్తున్నారు, లోపం లేని వ్యక్తి ఎవడండి లోకంలోని. సొలొమోను గారు కూడా ప్రార్థన చేస్తూ, పాపం చేయని వ్యక్తి ఎవడండి లోకంలో అని అన్నాడు తన ప్రార్థనలో అంటాడు. ప్రియులారా, నిజమే. కానీ దేవుని దృష్టికి లోపం లేని వాడిగా కనబడకపోతే ఎలా? ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటే కదా దేవుడు ఏదైనా మన ప్రార్థన శక్తివంతం అవుతాం. మనం పరిశుద్ధులమైతే మన ప్రార్థన పవిత్రం అవుతాయి. ఆమె ఎస్, ప్రార్థన కూడా పవిత్రంగా ఉండాలి సార్. హల్లెలూయా. చూడండి, ఈ విషయాన్ని మీరు గమనిస్తే, ఈవిడ నీ సేవకురాలని నేను, నీ సేవకురాలని నేను 3 సార్లు అంది కదా. ఈ మాటను బట్టి దేవుడు ఆమె ప్రార్థన బట్టి, ఆమె కన్నీటిని బట్టి వెంటనే దేవుడు జవాబిచ్చి కుమారుడిచ్చాడు. నేనేమంటాను తెలుసా, ఎంత మూలుగలిడే ప్రార్థన చేసిందో తెలుసా. అక్కడికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించిందంతే. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీరు కనీసం కన్నీరు వచ్చిందా? ఈరోజు మీరు ప్రార్థనకు వచ్చారు, కన్నీరు వచ్చిందా? ఏమయ్యా సేవకులు, దైవజం లేని మీకు కన్నీరు వచ్చిందా? ఏడుపు వచ్చిందా? ఏడ్చారా? అప్పుడు ఫలవంతమైన ప్రార్థన అవుద్దని నేను అన్నాం. ఎందుకు తెలుసా, కన్నీటి ప్రార్థన చెయ్యంది అది సంపూర్తి ప్రార్థన కాదు. మీరు ఎన్నన్నా చెప్పండి, శక్తివంతమైనది కాదు. నార్మల్ గా కూర్చొని వచ్చి మనం జరిగించాల్సిన విధానాన్ని జరిగించి వెళ్ళిపోతే ప్రార్థన ఎట్టవుతుంది సార్? అది హృదయాన్ని కుమ్మరించుకుంటే తప్ప జరగదు. హల్లెలూయా. మీ అందరికీ నేను వాక్యానుసారంగా చెప్తున్నాను. ఏది ఎగ్జాంపుల్ కి తీసుకున్నాను? హన్నా ప్రార్థన ఎగ్జాంపుల్ కి తీసుకుని చెప్తున్నాను. అలాగే డానియల్ ప్రార్థన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. హల్లెలూయా. వీళ్ళ ప్రార్థనలు ఎంత పవర్ఫుల్ అయితే రాయబడ్డాయి. వాళ్ళు వచ్చారు, కుమ్మరించారు. దేవుని మందిరంలోకి వెళ్ళి బోర్ల పడిందో మోకరించిందో మొత్తానికి ఏడ్చి మొత్తుకుంటుంది, ప్రభువా. ఆ ప్రార్థన బయటికి వినపట్లా, పెద్ద సౌండ్ లేదు ఆ ప్రార్థనకి, కానీ నోరు కదులుతుందంట. హల్లెలూయా. నోరు కదులుతుందంట కానీ ప్రార్థన బయటికి వినపట్లా. ఏంటయ్యా అంటే కన్నీళ్లే మాట్లాడుతున్నాయి. ఏ తల్లి అయినా తన పిల్లల కోసం, కుటుంబం కోసం, సంఘం కోసం, తాను ప్రేమించే దేవుని కోసం, సువార్త కోసం కన్నీరు కార్చకుండా ప్రార్థన చేసి చేయకుండా వెళ్ళిపోతే అది ఫాస్టింగ్ ప్రేయర్ అవుతుందని నేను అనుకోవట్లేదు బిడ్డ. ఈ రోజు నుంచి మారు మనసు పొంది ఈ విషయంలో వచ్చినప్పుడల్లా కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుని పాదాలు తగ్గి మనం అడిగి వేడుకొని ఆ కృప పొందాలి. ఆమేన్ అని చెప్పండి. దైవజనులు కూడా కన్నీటితో వేడుకోవాలి. కనీసం కన్నీరు రావాలా? ఈ సమస్యల గురించి నువ్వు కన్నీరు ప్రార్థన చేయొద్దా? నీ బాధ నీకు గుర్తొచ్చినప్పుడు నీ కన్నీరు రాదా? సిలువలో యేసుక్రీస్తు ప్రభువు పడిన వేదనంతా జ్ఞాపకం చేసుకుంటే అసలు కన్నీరు రాదా? అంగీకరించబడే ప్రార్థన శక్తి ఏంటంటే అంగలార్పు ఒకటి. రెండోది ఏంటంటే, నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు పోయిన వారం నుంచి ఇది 2 వారాలు కంటిన్యూషన్ చేయమని చెప్తేనే నేను దీన్ని మొన్నే చెప్పాను, ఫాస్టింగ్ ప్రేయర్ లో కూడా చెప్తానని. హల్లెలూయా. మీరు బలపడటం కోసమే, మీ ప్రార్థన శక్తివంతం అవటం కోసమే, మీ ప్రార్థన మీ పిల్లలకి క్షేమం అవటం కోసమే, మీ ప్రార్థన సంఘానికి కాపుదల అవటం కోసమే. ఇదంతా ఏంటంటే మనం చేసే ప్రార్థనకి శక్తి ఉందని దేవుడు అంటున్నాడు. శక్తి లేని ప్రార్థన కాదు, మన ప్రార్థనలో శక్తి ఉంది. హల్లెలూయా. శక్తి ఉందంతే, ఆమె తిరుగులేదు అందులో.
అందుకని మనము దేవుని పాదముల చెంత విజ్ఞాపన చేసే ప్రతిదీ అంగీకరించబడేటట్టుగా చేయాలి. వి మస్ట్, ఖచ్చితంగా మనము మన ప్రార్థన అంగీకరించబడేటట్టుగా చేయాలి. ఎలా అంగీకరించబడుతుంది, ఏ విధంగా తెలుస్తుంది? మీ మనసులో తెలిసిపోతుంది. అది నీ మనసుకే తెలుస్తుంది. నేను చేసిన ఈ ప్రార్థన నా దేవుడికి అంగీకారమైంది వాళ్ళ అని నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది. అలా ఎన్నో సందర్భాల్లో నాకు తెలిసింది, నా ప్రార్థన నా దేవుడు అంగీకరించాడు, విన్నాడు, దాన్ని జరిగిస్తాడని. పిల్లరా, అంగీకరించబడే ప్రార్థన మొదట నీ జీవితం అంగీకరించబడాలి, నువ్వు అంగీకరించబడాలి. ఆ తర్వాత నీ ప్రార్థన అంగీకరించబడాలి. ఆ తర్వాత నీ బలిపీఠ మీద నువ్వు అర్పించే అర్పణ, ఆ తర్వాత నువ్వు ఇచ్చే కానుకలన్నీ కూడా అంగీకరించబడతాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్టబుల్ పర్సన్. నువ్వు మొదట దేవునికి అంగీకరించబడే వ్యక్తిగా నువ్వు మారాలి. ఫస్ట్ నువ్వు మారాలి, నువ్వు అంగీకరించబడాలి. నువ్వే కరెక్ట్ లేకుండా ఇచ్చే ఆఫరింగ్ ఎలా ఇష్టపడతాడు దేవుడు? ఇశ్రాయేలీయులు మారకుండా సస్య ఫలముల్లోనూ పొలముల్లోనూ లేకపోతే వాళ్ళు కష్టి సంపాదించిన దాంట్లో తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన్ని దేవుడు సంతోషిస్తాడా? లేదు, వాళ్ళ హృదయం బాగుంది. అందుకే యోబేలు గ్రంథంలో ఏమని రాయబడింది చదవండి. మీరు దేవుని తట్టు తిరగమన్న విషయం ఒకసారి చదవండి. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. 13వ వాక్యం. నీ దేవుడైన యెహోవా, దూరంగా పెట్టుకోండి. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును. చూడండి, నీ దేవుడైనటువంటి యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు. ముందు దేవుడు అసలు ఎవరు? మన మీద కరుణ చూపించేవాడు, దేవుడు మన మీద కటాక్షం చూపించేవాడు. అసలు దేవుడే కరుణా కటాక్షములు కలిగిన వాడు. ఆయనకు అసలు కోపం రాదంటే మనం ఎప్పుడన్నా ఏదైనా వ్యతిరేకమైన చేస్తే ఒకటే పశ్చాత్తాపం చెప్పి వెనకపోతే ఒకవేళ మనకు బుద్ధి చెప్పడం కోసం ఆయన ఒకవేళ కోపపడచ్చు, అది వేరే విషయం. అసలైతే పూర్తిగా ఆయన శాంతమూర్తి. హల్లెలూయా. అత్యంత కృపగలవాడు దేవుడు, శాంతమూర్తి అన్నమాట. ఆమేన్. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. చూడండి, నేను ఒక మాట చెప్తున్నా, మీరు దేవుని యందు ఆనందించే వాళ్ళైతే ఇక్కడ కూడా ఆనందిస్తారు. మీకు దేవుడు అంటే బాగా ఇష్టమే, కాదంటలా. కానీ అది సంఘంలో మందిరంలో సంతోషిస్తే ఆయన మీ యందు ఆనందిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకడికి ఆనందం ఉంటే ముఖంలో తెలీదా? హల్లెలూయా. మాట్లాడరే. ఒకడికి ఆనందం ఉంటే ముఖం తెలీదా? మరికే దేవుడు అంటే ఎలాంటి వాడు? కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి. అత్యధికమైన కృపగలవాడంట. మీరు సౌండ్ దీనికి పెట్టారు, దానికి పెట్టారు. ఏమిట్రా నాయన గొంతు పోతున్నా నాకు. ఇక్కడ వినండి, దేవుడు శాంతమూర్తి అనండి అందరూ చెప్పండి. దేవుడు శాంతమూర్తి అనండి. దేవుడు శాంతి గలవాడు కాకపోతే మనం బతుకుతాం అసలు, అవునా? ఆయన శాంతమూర్తి, అత్యధికమైన కృప గలవాడంట. అవే తర్వాత అత్యంత కృప గలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక, అసలు మీ వస్త్రాలు కాదు చించుకోవాల్సింది, మీ హృదయములను చింపుకొని హల్లెలూయా ఆయన తట్టు తిరుగుడి. ఎవరి తట్టు తిరగాలి? నీ వస్త్రాలు యాజకులంట. ఏదైనా దుర్మార్గం జరిగితే, దేవుడి మందిరంలో ఏదైనా జరిగితే, లేకపోతే ఎవడైనా వచ్చి నేనే దేవుడిని అనంటే, ఇంకేదైనా దైవ సంబంధమైన కార్యాలు ఏదైనా వ్యతిరేకమైన జరిగితే ఆ యాజకుడు వస్త్రాలు చించుకునే వాళ్ళంట ఆ రోజుల్లో. కాబట్టి యాజకుడు తాను వేసుకున్న వస్త్రాలు చించుకోకూడదని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా చేసేవాడు కొంతమంది ఉన్నారు. అయితే ఇక్కడ మీరు చూడండి, మీ హృదయాలు చించుకో. దేవుని మందిరానికి వస్తే బలమైన ప్రార్థన చేసి నీరు కాచి నా ప్రార్థన అంగీకరించబడిందని చుట్టూ వెళ్ళాలి. ప్రతి వారానికి ఒకసారి మనం వచ్చేది మందిరాన్ని. యాక్సెప్టబుల్ ప్రేయర్, అంగీకరించబడే ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. నీ ప్రార్థనకి జవాబు వెంటనే రాదు, ఒకవేళ రాకపోవచ్చు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ తగిన సమయం ముందు ఆ ప్రార్థన పనిచేస్తుంది. నేను నమ్ముతున్నాను ఆ మాట. తగిన సమయం ముందు ఆ ప్రార్థన దేవుడికి ఈ పక్షాన పనిచేస్తుంది. హల్లెలూయా. లేకపోతే ఇంతమంది గొప్ప దైవజనులు, ప్రవక్తలు, సేవకులు, సేవకురాళ్ళు, ప్రవక్తనీయులు ఎందుకు వాళ్ళ ప్రార్థనని ఎందుకు సఫలం చేయబడ్డాయంటే మొదట వాళ్ళు అంగీకరించబడిన తర్వాతనే
వాళ్ళ ప్రార్థనలు అంగీకరించబడ్డ వెంటనే జవాబు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ హృదయాన్ని నువ్వు చింపుకొని ఆయన తట్టు తిరుగుతావు అనుకున్నాడు. ఇప్పుడు ఇదే ప్రార్థన అంటే యాక్సెప్టబుల్ ప్రేయర్. హల్లెలూయా. నీ హృదయం చించుకున్నావు, నీ హృదయాన్ని మార్చుకున్నావు, నీ హృదయాన్ని పగలగొట్టుకున్నావు, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నలగొట్టుకున్నావు, నువ్వు కన్నీటి ప్రార్థన చేసావు. ఎప్పుడు హృదయం పగిలేది కన్నీరు వస్తేనే కదా. కనుక ఇలాంటి ప్రార్థన చేస్తే ఆయన ఏమన్నాడంట, ఆయన నీ తట్టు తిరుగుతాడంట. ఆమేన్. దేవుణ్ణి నీ తట్టు తిప్పుకోవడానికి శ్రేష్టమైన ప్రార్థన నీ హృదయాన్ని చెప్పుకోవటమే, లేక కన్నీటి ప్రార్థన చేయటమే. దేవుని స్తోత్రం. కన్నీరు లేకుండా మన ప్రార్థన ఆ రోజు సంపూర్తి కాదు. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, మొన్న ఆదివారం కూడా చెప్పాను. మొన్న ఆదివారం అంటే ఎప్పుడది, ఈరోజు బుధవారం కదా, మొన్న ఆదివారం అంటే నాకు దేవుడు ఎప్పుడు ప్రత్యక్షించారంటే సాటర్డే నైట్. మొన్న సాటర్డే నైట్ ఏ తారీఖు అది గుర్తుపెట్టుకోండి, 24th సాటర్డే 24th నైట్. పిల్లరా, నేను దానిని ఇప్పటి వరకు అంటే ఎలా చెప్పాలి మీకు, అది ఆ మాట దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ మాట నిజంగా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని ఆత్మ నింపుదలో మరి ఒక మెట్టు ఎక్కాను. దేవుడి స్తోత్రం. నిజం, ఇది వాస్తవం చెప్తాను. నేను బైబిల్ పట్టుకొని ఆ ఆత్మ నన్ను అంటే ఎలా బలపరిచాడంటే, ఆయన చెప్పాక దర్శనం, ఒక చైర్ కనపడటం, దాని మీద అగ్ని మండటం. ఆ చైర్ తగలబట్టం కాదు, నేను చెప్పింది అగ్ని మండటం. ఆ చైర్ మీద నుంచి అగ్ని మండటం. ఆ అగ్ని మధ్యలో నుంచి ఒక స్వరం వినపడింది నాకు, నేను నీ దేవుడనైన యెహోవాను. ఆ స్వరం వినపడిన తర్వాత ఆ దినము నుంచి ఆత్మలో నేను ఎంత బలపడ్డానో ఇప్పటికీ ఆ విధంగానే ఎలా బలపరుస్తున్నాడో నాకు అర్థమైంది. అది హల్లెలూయా. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఆయన మాట్లాడినందుకు. ఆ పదం నేను నీ ప్రభు అయిన దేవుడు యేసయ్య అనలేదు, ఎందుకంటే ఆయన అక్కడ యెహోవాగా ఉన్నాడు కనుక. ఐ ఆమ్ ద లార్డ్, నేను నీ దేవుడినైన యెహోవాను అనే మాట ఎంత 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 భాగ్యం సార్ అది. నేను నిజంగా చెప్తున్నాను, దేవుడు మన పరిచర్యలను చూస్తున్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన మన ప్రక్కనే ఉన్నాడు. తన దాసుడు చేసిన ప్రార్థన, తన బిడ్డలు చేసిన ప్రార్థనలు ఆయన ఆలకించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు ఆ ప్రత్యక్షత చూసి నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఏంటి అసలు ఇది? మోషేతో దేవుడు పొదలోంచి మాట్లాడాడు, విన్నాను. అగ్ని మండుతా ఉంటే దాంట్లో నుంచి మాట్లాడాడు దేవుడు, స్పష్టంగా క్లియర్ గా విన్నాను. నా జన్మధన్యమైంది. అలా అప్పుడప్పుడు నేను బలహీనపరచబడుతున్నప్పుడు, లేకపోతే నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నన్ను అలా దర్శించి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. దేవునికి స్తోత్రం. అమ్మ పైన కూర్చోను, ఏం పర్లేదు నాన్న, ఇక్కడ ఎవరేమనుకోరు, మీరందరూ చైర్లో కూర్చున్నా నేను పర్లేదు, కూర్చో. హృదయాన్ని చెప్పండి ఏంటది? ఎప్పుడైతే మన హృదయము దేవుని తట్టు తిరిగి చెప్పుకోవడం అంటే ఏంటి తెలుసా? చెప్తే దాన్ని పూర్తిగా ఆయన స్వాధీనం అయిపోయి కన్నీటితో ఏడుస్తూ అక్కలాడుస్తూ, ప్రభువా ఈ రకమైన ప్రార్థన విజ్ఞాపనలు ఇక్కడ జరగాలండి. హల్లెలూయా. నీ ఇంట్లో కూడా నువ్వు అలాగే చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ ప్రార్థన ఎలాంటిదంటే, ఇది అంగీకరించబడే ప్రార్థన, యాక్సెప్టబుల్ ప్రేయర్, అంగీకరించబడే ప్రార్థన జీవితం. అన్న చేసింది, ఓకే, ఈ సేవకురాలు ఏడు ఎక్కడ సేవ చేసింది అనుకుంటారు? సేవించి, అంటే అప్పటికే దేవుని మీద మహావిశ్వాసం, గొప్ప విశ్వాసమే ఉంది. అంగీకరించబడిన ప్రార్థన అది. అంతకుముందు మీకు చెప్పాను ఆదివారం పూట కూడా, గెస్ట్ చేశారు, జబేజ్ ప్రార్థన, పవర్ఫుల్ ప్రేయర్. యాకోబు రాత్రంతా చేసిన ప్రార్థన, పవర్ఫుల్ ప్రేయర్. నష్టపోయిన దేహములో ఒక పాటు చుట్టినార తొలగిపోయినా, నష్టపోయినా, ఈడ్చుకుంటానైనా పోయి బొగ్గు బాధలు పట్టుకొని ఏ విధం చేతనైనా పెరుగులాడి దీవిని పొందటం. హల్లెలూయా. అంటే ఏంటి? అంగీకరించబడే ప్రార్థన. దాంట్లో కొంచెం శరీరం నలిగిపోవటం అనేది ఉంది. ఇప్పుడు యాకోబులో లేదా, హన్నాలో లేదా? హృదయం చిప్పుకోమన్నాడు అంటే ఎంత నలగొట్టబట్టమే కదా. హృదయం నలుగుడు పడితే నలిగిన హృదయం నేను లక్ష్య పెడతానన్నాడుగా కీర్తన గ్రంథంలో.
నలిగిన హృదయాన్ని నేను విడిచిపెడతాను. అంటే ప్రార్థన అరకొరగా డ్రైగా సింపుల్ గా చేసి వెళ్ళిపోతుంది, దేవుడు యాక్సెప్ట్ చేయడు. మరి ఎలా చేయాలి? కన్నీటితో చేయాలి. మరి ఎలా చేయాలి? అంగలార్పుతో చేయాలి. ఎలా చేయాలి? హృదయాన్ని చించుకున్నట్టుగా చేయాలి. అప్పుడు అది యాక్సెప్టబుల్. నేను వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నది నేర్పించాను, దేవుని వాక్యం. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 7-8. తర్వాత దానియేలు చాప్టర్ వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 7-8 వాక్యం. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యతారుతో చెప్పగా, అబ్యతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చాను. ఇక ప్రార్థన చేస్తున్నాడు దావీదు దేవునికి. ఏఫోదు ధరించి, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసికొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, అంటే ప్రార్థన చేయగా, యెహోవా ఏమంటున్నాడు వెంటనే, తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. హల్లెలూయా. పవర్ఫుల్ ప్రేయర్. చూడండి, ఈ సందర్భాన్ని వివరించడానికి మళ్ళా మరి ఫస్ట్ నుంచి పోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను ఈ సబ్జెక్టు. ఏంటి అంటే, ఒక్క నిమిషం చెప్తా వినండి, ఒక్క నిమిషం చెప్తాను, త్వరగా చెప్తాను. దావీదు ఎవరి దగ్గర ఉన్నాడు? ఒక రాజు, ఆకీష్ రాజు దగ్గర ఉన్నాడు. వీళ్ళు ఆకీష్ రాజుకి సపోర్ట్ గా ఉండి 600 మంది సైన్యంతో ఒక చోట, ఒక మంచి ప్లేస్ లో, ఏ ప్లేస్ అనేది? సిక్లగ్. అందరూ చెప్పండి సిక్లగానండి, చెప్పండి సిక్లగానండి. సిక్లగ్ లో ఉన్నాడు 600 మంది సైన్యంతో, వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలందరూ ఉన్నారు. ఈ అమాలేకీలు వచ్చి, అమాలేకీలు వచ్చి ఏం చేశారంటే, వాళ్ళ కుటుంబీకులందరినీ కూడా, వీళ్ళేమో యుద్ధానికి పోయారు ఆకీష్ రాజుతో పాటు. దావీదు సైన్యం అంతా యుద్ధానికి వెళ్ళారు. ఆ దావీదు సైన్యం వదిలేసి వెళ్ళిన భార్యల పిల్లల్ని ఆ అమాలేకీలు వచ్చి హతం చేసి, గుడారాలు కాల్చేసి, ఆ ఆస్తిపాస్తులను తీసుకొని, మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయారు. ఇప్పుడు అక్కడ వచ్చి చూసేసరికి, ఈ దావీదు సైన్యం వచ్చి చూసేసరికి అక్కడ వాళ్ళ గుడారాలు కాలిపోతా కనపడ్డాయి. అక్కడ ఎవరు లేరు, వాళ్ళ భార్యలు లేరు, వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళకున్న స్వాస్థ్యం లేదు, గొర్రెలు గుడ్లు మేకల మందలో తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది చెప్పండి? నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పిన, కొంతమంది మర్చిపోయి ఉంటారు, అందుకు మరి నేను గుర్తు చేస్తాను. వాళ్ళందరికీ ఏమవుతుంది? భార్యలు, సొంత భార్య కనపడాల, బిడ్డలు కనపడిపోతే ఇప్పటికైనా కోపం వస్తుంది. ఇప్పుడు ఈ కోపం అంతా ఎవరి మీదకి తిరిగిందంటే దావీదు మీద. వీళ్ళ కోపం అంతా దావీదు మీదకి వెళ్ళటం న్యాయమేనా అంటున్నాను నేను. మీరు చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఎలాగే ఉంటుంది తెలుసా? అవతలోడి తప్పు కాకపోయినా నీ కోపం అంతా వాడిపించు. మానవుడు ఎప్పుడైనా ఈ నింద ఆడి మీద వేసుకోడు, తప్పు ఆడిదైనా ఇంకోడి మీద వేసాడు. ఇది ఇప్పుడే జరుగుతుంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎక్కడి నుంచి చెప్పండి? న్యాయం కాదు ఆడేనా? ఎవరేమో మొట్టమొదటిగా అబద్ధం ఆడింది ఎవరు? అవే దేవునితో అబద్ధం ఆడిందా? నిజమే చెప్పింది అనుకుందాం, సరే నిజం చెప్పింది అనుకుందాం, ఓకే నిజం చెప్పింది. కానీ నేను ఈ పండు తినడానికి కారణం అది ఆ పామే, ఆ గడసర్పమే, ఆ సాతానే. నింద తన మీద వేసుకోవట్లా, అది ఆది నుంచి వేరే వాడి మీద. అందుకే మానవుల్లో చూడండి, ఈ అపవాది క్రియలు అప్పుడప్పుడు పనిచేస్తుంటాయి. నేను కాదు, తప్పు ఆడిదే, కానీ నాది కాదు, మీదే అన్నట్టు మాట. నువ్వు చేయబట్టి ఇదంతా వచ్చిందంట. ఇదంతా అపవాదికి సంబంధించింది. నేనేమంటే, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలనని వాక్యంలో ఉంది. మరి నేను అదే చెప్పాలా? హల్లెలూయా. కొంతమంది సత్యాలు మాట్లాడితే కాపురాలు కూలిపోతాయి, కొంతమంది సత్యాలు మాట్లాడితే సమస్యలు వచ్చేస్తాయి. ఎందుకంటే వీడు అప్పుడు దాకా అబద్ధాలు చెప్పాడు కాబట్టి. అబద్ధాల వల్ల ఎంతో కాలం కొనసాగించలేము. సత్యం ఒకసారి చెప్తే అందరితో తెగిపోతే యేసురక్తమే చేయి. హల్లెలూయా. సత్యం వల్లే నువ్వు ఎలాంటి వాడు నిరూపించబడుతుంది, కానీ అబద్ధాల వల్ల కాదు కదా. సరే, ఇక్కడ మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ దావీదు, ఈ దావీదు మీదకి సైన్యం మొత్తం పట్టుకొని రాళ్లు పట్టి చంపేద్దాం అనుకున్నారు. ఈ 600 మందిలో సైన్యంలో 300 మంది ఎట్టొచ్చారు తెలుసా దావీదు దగ్గరికి? ఏ సమస్యలు వచ్చారు తెలుసా? అప్పుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. దావీదు దగ్గర, సౌలు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంట? దావీదు దగ్గరకు వచ్చిన వాళ్ళు
సౌలు దగ్గరికి వచ్చిన వాళ్ళు అప్పుల్లో సమస్యలు ఉన్న వాళ్ళు దావీదు దగ్గరికి వస్తే దావీదు పరామర్శించి ఈయన దగ్గర ఏమి లేకపోయినా వాళ్ళని చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన దగ్గర ఏమి లేకపోయినా వాళ్ళని చేర్చుకుని పోషించాడు. దేవుని స్తోత్రం. ఈయన పోషించలా, ఈయన కూడా పోషించింది బర్జిల్లై. హల్లెలూయా. అరణ్యములో ఈయనకు తోడుగా ఉండి ఈయనకు సహాయపడాలనే ఉద్దేశంతో బర్జిల్లై అయిన ఒక 80 సంవత్సరాల వృద్ధుడు, మంచి ఆస్తి కలిగిన వాడు దావీదుకు తోడుగా ఉండి పోషించాడు. అరణ్యంలో ఇన్ని సంవత్సరాలు పోషించాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళందరి కోపం దావీదుకి మీద వెళ్ళటం న్యాయమా? కాదు. మరి దావీదు ఏం చేశారు? దావీదు కూడా పాపం ఆయన భార్య ఆమె అబిగయీలు ఆయన భార్య, ఫస్ట్ భార్య, వీళ్ళంతా పిల్లలంతా కూడా పోయారుగా. మరి ఈయనకు కూడా నష్టమే ఉందిగా. కానీ ప్రియులారా, కోపం ఎటువైపు వెళ్ళింది? దావీదు మీదకి వచ్చింది. తప్పంతా నువ్వే చేసావు అసలు అన్నట్టుగా. ఎందుకు ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? మనకు సహాయం చేసిన వాడికి సహాయం చేద్దాం అనుకుంది తప్ప. దావీదుకి సహాయం చేశాడు ఆకీష్ రాజు. సిక్లగ్ అనే ఊర్లో ఒక స్థలం ఇచ్చాడు. అక్కడ అందరూ క్షేమంగా ఉంటున్నారు. సౌలు జరుగుతున్నాడనే పరిగెత్తు ఆడకొచ్చాడు. పిల్లారా, ఇప్పుడు దావీదు చేసింది తప్పేం కాదు. మనకు సహాయం చేసిన వాడికి సహాయం చేద్దాం. హల్లెలూయా. కానీ ఆయనతో పాటు ఉన్నారు. దావీదుని ఏమన్నారు? అన్నట్టు కారణం నొప్పి నిన్ను చంపేస్తారు, రాళ్ళు ఇచ్చారు. దావీదు వాళ్ళ మధ్యలో నుంచి ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోయి అబితారుని పిలిచాడు. అబితారు ఎవరంటే అహీమెలెకు యొక్క కొడుకు. అహీమెలెకు ఎవరంటే యాజకుడు. ఆ రోజుల్లో యాజకుడైనటువంటి అహీమెలెకు కుమారుడు అబితారుని పిలిచి, అబ్బాయి మీ నాన్న వేసుకునే ఏ పొద్దు వస్తుంది తీసుకురా అన్నాడు. నేను ఇక్కడ ఒక అద్భుతమైన సేవకులకు సంబంధించిన ఒక మాట చెప్పాలి నేను ఇక్కడ, ఎందుకంటే మన సేవకులు కూడా ఉన్నారు కనుక. పిల్లరా, దైవజనుడైనటువంటి వాడా దావీదు? రాజా? సరే, కన్ఫర్మా? మరి ప్రవక్త అయినట్టుగా ఏఫోదు తీసుకున్నాడు ఏంటి? సరే, అది పక్కన. ఈయనేదో మంచి నెంబర్ 1 బిలీవర్ అయినట్టుగా, మంచి విశ్వాసి, ప్రార్థనాపరుడైనట్టుగా, అప్పటికేదో పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నట్టుగా వచ్చి అహీమెలెకు కొండ మీద మందిరం దగ్గర దేవుని యొక్క పరిశుద్ధమైన రొట్టెలుంటే, ఆ రొట్టెలు మాకు ఇవ్వండి, మాకు ఆకలి అవుతోంది, మాకు ఆకలి అవుతుంది, ఆహారం లేదు, ఏదైనా ఉంటే పెట్టమంటే, దేవుని మందిరంలో రొట్టెలు తప్ప నా దగ్గర కూడా ఏమి లేవు అంటాడు. ఆ యాజకుడు ఎంత దరిద్రంలో ఉన్నాడు చూడండి. ఆ దావీదు గురించి, ఆ అహీమెలు గురించి నేను ఇప్పుడు ఒక మాట నేను మీకు చెప్పాలి. కొద్దిసేపు అంత కదా, కొద్దిసేపు ఏం చేస్తాను పిల్లరా, బాగా వినండి. ఇది అత్యధికంగా సేవకులకు ఉపయోగపడే మాట, మీకు కాదు, సేవకులకు ఉపయోగపడే మాట. దావీదు ప్రవక్త, దావీదు పిలువబడిన దైవజనుడా, అభిషేకించబడిన దైవజనుడా ఎలా అయ్యాడు అంటే, దేవుడు అతన్ని రానున్న దినములలో, మొదట ప్రవక్త కాదు, మొదట దైవజనుడు కాదు, కానీ రానున్న దినములలో దేవుడు అతన్ని ప్రవక్తగా, ఒక దైవజనుడుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎవరిని? దావీదునే. దావీదు ఒక ప్రాఫెటిక్ మ్యాన్, అంటే ప్రవచించే వ్యక్తి. హల్లెలూయా. అభిషేకించబడిన వ్యక్తి, ప్రవచించే వ్యక్తి, ప్రభు యొక్క దర్శనాలు చూచినటువంటి వ్యక్తి, ప్రభు యొక్క శిలువ మరణం అంతా కూడా దర్శనంలో చూచిన వ్యక్తి. హల్లెలూయా. అవునా? నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనీయమనే కీర్తనలో రాయగలిగాడు కదా. ఆయన వస్త్రాలు చీట్లు వేసుకోవటం తెలుసుకోగలిగాడు కదా. అంటే ఒక దర్శనము కలిగిన వ్యక్తి నిజమే. కానీ పిల్లరా, దావీదు ఒక ప్రవక్త అన్నట్లుగా ఏఫోదు వస్త్రాన్ని తెమ్మన్నాడు. నిజంగానే ఏఫోదు వస్త్రాన్ని వేసుకోవటానికి దావీదు అర్హుడా అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు వస్త్రం వేసుకుంటే, యాజకుడు వేసుకున్నట్టుగా వస్త్రం వేసుకుంటే అభిషేకం దిగి రాదు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఫాలో అవ్వద్దు. అభిషేకం ప్రత్యేకంగా నీ మీదకి వస్తుంది, ఒక ప్రత్యేకమైన అనాయింటింగ్. ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు దేవుడు ప్రతి దైవజనుడికి. హల్లెలూయా. అభిషేకం నీ మీదకి వచ్చిన తర్వాత యాస్టీస్ గా నాలాగే చెప్పాలని ఉండదు. హల్లెలూయా. ఎక్కడో కొంతమందికి అది జరుగుద్ది. ఏంటంటే, కొంతమంది తపస్సు, ఆత్మీయ తండ్రి ఇలాగ అభిషేకించాడు, ఇలా ప్రార్థన చేసి ఫస్ట్ చేసి ఇలా చూస్తున్నాడు, ఆయన దగ్గర నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, ఉపదేశం నేర్చుకున్నారంటే, అభిషేకించబడ్డారంటే, వాళ్ళ తర్వాత యాస్టీస్ గా వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ఆ రూపురేఖలు కొంచెం కనపడతాయి. అలా ఆ వాక్య శైలి కనపడుతుంది, నిజమే. ఏఫోదు వస్త్రం యాజకుడు వేసుకుంది. దావీదైతే దాన్ని వేసుకుని ప్రార్థన చేశాడు. వాటి దేవుడు ఏం చేసినట్టు దాన్ని అంగీకరించాడు. వాస్తవానికి దావీదు వేసుకున్నాడు, కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు. ప్రతిష్ఠితమైన రొట్టెలు తినకూడదు,
స్త్రీలకు ఎడంగా ఉన్నారా అని ప్రతి యాజకుడు అడుగుతాడు. ఎవరు ఎడంగానే ఉన్నాం, ఇన్ని దినములైంది, మేము దాదాపు 10-15 రోజులైంది మేము వచ్చేసి బయటికి, మేము స్త్రీలకు కూడా ఎడంగా ఉన్నాము, మేము అపవిత్రులుగా లేము, మేము పవిత్రంగా ఉన్నాము, అయినను రాజాజ్ఞను బట్టి మేము వచ్చిన కార్యం పవిత్రమే అవుతుంది అంటాడు. ప్రియులారా, అపవిత్రమైన దానిని వీళ్ళు అపవిత్రంగా ఉంటే ప్రతిష్ఠితమైనది తినకూడదు, కానీ అక్కడ దేవుడు పర్మిట్ ఇచ్చాడు. హల్లెలూయా. ప్రవచించడానికి పర్మిట్ ఇచ్చాడు. హల్లెలూయా. ఏఫోదు వస్త్రం వేసుకుని పర్మిట్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇట్లా ఏఫోదు వస్త్రం పలుమార్లు వేసుకున్నాడు దావీదు. అవే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఇన్నిసార్లు ఏఫోదు వస్త్రం వేసుకున్నాడు? ఒక్కసారైనా మందసం మోసాడా? మందసం మోయని యాజకుడు, మందసం మోయని ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే అది దావీదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సీక్రెట్ థింగ్, టుడే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివీల్డ్. అవే ఈరోజు ప్రవక్తే ఏఫోదు వస్త్రం వేశాడు, కానీ రాజుగా ఉన్నాడు కనుక మందసం మోయదు. మందసం మోసే భాగ్యం దావీదుకి లేదు, మోసింది లేవీయులు. ఆమె నేను చెప్తాం. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అర్హత లేదు కానీ ఆ పర్మిట్ ఇచ్చాడు దేవుడు. ఆ ఏఫోదు వస్త్రం వేసుకుంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పుడు కొన్ని సంస్థల వాళ్ళు అప్పటి వరకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఏదో ఒక రకంగా సరదాగా జోక్గా గుడి జోకులు వేసుకున్నవాళ్ళు అదేదో వస్త్రం వేసుకుంటున్నారు కానీ పవిత్రులు అయిపోయినట్టుగా అప్పటికప్పుడు వస్త్రం వేసేసుకొని ఆ ముందు పెట్టుకొని ఆ వస్త్రం వేసుకొని పెట్టుకొని అప్పుడు పరిశుద్ధులుగా నిలబడి 4 మాటలు పరిశుద్ధమైన మాటలు తీసి చెప్పిన తర్వాత మళ్ళీ పక్కన పడేసి మళ్ళీ లోకపరంగా అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసాను అలాంటి వాళ్ళు, నేను వాస్తవం నా కళ్ళారు చూశాను వాళ్ళు. ఆ వస్త్రం వేసుకోనంతసేపు ఇంకా టైం రాలేదు, ప్రార్థన టైం అవ్వలేదు అన్నంతసేపు వాళ్ళ ఇష్టం ఒక రకంగా సెలర్ అయిపోతారు. అమ్మ సరదాగా ఉంటారు, కుళ్ళు జోకులు వేసుకుంటా ఉంటారు. అది వేసుకున్న తర్వాత అదేంటో మళ్ళీ ఎర్ర వేసుకో, నల్ల వేసుకో, పచ్చ వేసుకో, లోడ్ వేసుకో అని. ఇప్పుడు నేను నాకు ఉంది, కానీ నేను ఆ విధంగా చేసేవాళ్ళు. మన వస్త్రాలకు పూజించేవాళ్ళం కాదు. మన హృదయంలో ఏముంది? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వేదో ఏఫోదు వస్త్రం వేసుకొని ప్రత్యేక వస్త్రం కుట్టించుకుని మిమ్మల్ని మీ ప్రత్యేకమైన తలసారి కట్టుకొని నేను అట్లా అంటలేదు. ముందు నీ హృదయం చూసు. ఆ సమయంలో దావీదు చేసింది కరెక్టే. ఏఫోదు వస్త్రం యాజకుడి స్థాయిలో ఉన్నట్లుగా నిలబడి అక్కడ ప్రార్థన చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. నేనేమంటా తెలుసా, మొదట దావీదుని అంగీకరించాడు, ఆ తర్వాత ప్రార్థన అంగీకరించాడు. వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మోకరించి ఇప్పుడు మనం చదివింది ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థన మనం చదివాం. నేనేమంటానంటే, ఎంత ఆత్మ నింపుదలతో చేస్తే వెంటనే దేవుడు మాట్లాడి తరుము అంటాడు. ఆ శత్రువులు నేను తరిమితే వాళ్ళు నేను కలుసుకోగలనా? వాళ్ళు కలుసుకొని నా వాళ్ళని దక్కించుకోగలనా? తరుము. వెంటనే జవాబు, వెంటనే. నువ్వు ఏడుకున్నా సరే ఏడిసిన ఎందుకు రా? ముందు నువ్వు అంగీకరించు. అక్కడ తేడా. ఈ రోజు నుంచి మీలో లోపాలు ఉంటే, బలహీనతలు కానీ అన్ని ఇప్పటి వరకు ఉన్నాయి లోపాలు, బలహీనతలు అన్ని వద్దులుకొని విడిచిపెట్టి ముందు నువ్వు అంగీకరించబడి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అసలు ఆ ప్రార్థనకి జవాబులే జవాబులు. హల్లెలూయా. అయ్యా ముందు నీ హృదయం సరిలేదుగా అయ్యా అంటాడు దేవుడు మనల్ని, నాతో సహా. మనందరం సరి చేసుకోవాల్సిన వారమే, కరెక్ట్ చేసుకోవాల్సిన వారమే. ఆమె నేను చెబుదామా? సరి చేసుకోవద్దా? కరెక్ట్ చేసుకోవద్దా? మనం అంగీకరించబడితే మన ప్రార్థన అప్లికేషన్ మొత్తం పూర్తి చేసావు, సంతకాలు కూడా పెట్టేసావు, జిరాక్స్లన్నీ యాడ్ చేసావు, తీసుకెళ్ళి ఇచ్చావు. అందులో ఒకటి పూర్తి చేయాల, వాడు మళ్ళీ నీకేం చేస్తాడు? నుంచి పూర్తి చేసుకుంటాడు. బ్యాంకులో చెక్ తీసుకుని పోయావు, లేదా ఆ చెక్ అక్కడ రాసి ఉంటాయి అవి రాసావు, ఏదో వేయలేదు, మిస్ అయ్యి అంతమంది లైన్లో వెళ్ళావు, నిలబడిపోయావు, అంత దూరం వెళ్ళి ఇచ్చావు కౌంటర్లో. అది చూసి నేను తీసుకొని పిలిచేయడాడు, అది చేయొచ్చు, వాడే చేయొచ్చు. చేయడు, మన్ని చేయవాడు. వాళ్ళు అంతమంది ఎంతసేపు వచ్చిందంతా పోయి మా నాన్నకు ఇంకో 10 మంది ఉంటే నువ్వు వాడు పక్కకు పోతే నీకేమనిపిస్తుంది? అప్పుడు సార్ కొంచెం మీరు పక్కకి వెళ్ళి చేసుకోండి సార్, మీరే చేయాలని అక్కడ. అప్పుడు ఏమైంది?
మిక్కిలి ఈ చిన్న వాటిలోనే సంపూర్తిగా కరెక్ట్ గా లేకపోతే సరి చేసుకోమంటే దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన మనము ఇంకెంత సరి చేసుకోవాలా? లోపాలు ఉన్నాయి, సరి చేసుకో. సరి చేసుకోవటం తప్పు కాదు, సరి చేసుకోవటం తప్పు కాదు. తప్పు దేవుడి యొక్క అసలు సరి చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, వదిలేసుకోవటం తప్పు కాదు. మనకి అందరికీ రోమిల రాసిన పత్రికలో ఈ వాక్యానికి ఆధారం ఉందగా ఏంటది? తన అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వాడు ఒప్పుకొని విడిచిపెట్టేసేస్తే కనికరం. దీనికి వాక్య ఆధారం అదే. దేవుని స్తోత్రం చెప్పండి. ఏఫోదు ధరించాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు వెంటనే తరుము, నీ వారిని నువ్వు కలుసుకుంటా వెళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థనకి వెంటనే జవాబు. నేను కొన్ని సందర్భాల్లో నేను చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చినవి ఉన్నాయి. అసలు కొన్ని అయితే సంవత్సరాల తరబడి రాలా. అంటే మా అంశాన్ని సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నాం. కొన్ని ఏమో చిన్న ప్రార్థనకు వచ్చినాయి. ఏ స్మాల్ ప్రేయర్కి 5 నిమిషాల ప్రార్థనకు వచ్చినాయి. కొన్నేమో గంటల తరబడి అయ్యా అయ్యా అని మోకాళ్ళు ముంచేసి ఎడుతున్నారు. అట్లా ఎందుకురా? ఆయన ఇష్టం అది. హల్లెలూయా. నువ్వెవరు చెప్పడానికి? ఒక 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అంశం జరుగుతుందని దేవుడు బలమైన కార్యాలు జరిగించడానికి 5 సంవత్సరాల ప్రార్థన అవసరమైందేమో దానికి. హల్లెలూయా. ఏమో అంత ప్రేయర్ అవసరమేమో దానికి, అది జరిగించడానికి. మినిస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ అవడానికి ఇంకెంత ఎన్ని గంటల, వందల గంటల, వేల గంటల ప్రార్థన అవసరం అయ్యిందో అవే అది మనం చేయాలిగా. నీ ఇంట్లో నీకు అద్భుతమైన కార్యం జరగడానికి ఎంత ప్రార్థన చేస్తే అది జరుగుద్ది అని ఉంటే దానికంటే కొద్ది కొట్టి ఎట్టు జరుగుద్ది? ఇంత తింటాం అంతకంటే తక్కువ అవే ఎడు తిరిగి వచ్చి నువ్వు వేడకి వస్తావు. అసలు అదే అన్నిటికీ కారణం. మనల్ని మందం చేసేది తిండే. దాన్ని సగం కడుపుతో లేతే, కాలే కడుపుతో లేతేనే బెస్ట్ ఆరోగ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. అది చాలా బెస్ట్ అది. ఎందుకంటే మళ్ళీ అంటే మోకరించడానికి, యాక్టివ్గా పనిచేయడానికి బాగుంటుంది. ఈయన మోకరించాడు, ప్రార్థన చేసిన దేవుడు జవాబు. ఫస్ట్ కింగ్ డేవిడ్ ఆయన అంగీకరించబడ్డాడు. తర్వాత ఆయన చేసిన ప్రార్థన, తర్వాత ఆయన రాసిన ఆత్మతో నింపబడి రాసిన ప్రార్థన పాటలు అంగీకరించబడ్డాయి. టోటల్ గా హి విల్ యాక్సెప్టబుల్ పర్సన్. ఆమె అతడు అంగీకరించబడిన వ్యక్తి. అంటే మీకు నచ్చిన మెసేజ్లు ఆయన ఎప్పుడండి ఆయన ఏది ఇస్తారో అది చెప్పుకోవటం మనం చేసేది. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు గ్రంథానికి హల్లెలూయా. ఈ సంఘంలో ఉపదేశమే ఉంటదండి. కృపావాక్యం మొదలు పెడతాను త్వరలో. 19వ వాక్యం 9:19 నుంచి మరొకసారి ప్రభువా ఆగండి. అక్కడ మనం ఛాన్సే బాగాల. ప్రభువా ఆలకింపుము అంటే నా వైపు చూడండి. దానియేలు గారు ఎంత ప్రార్థన పరుడో కదా మనందరికి తెలుసు. దిక్సు చూపించేది ఏదో ఉంటది కదా, దిక్కులు చూపించేది. యెరూషలేము మందిరం తూర్పు దిక్కున ఉందన్నప్పుడు కిటికీ తెరిచి ఇలా చూపిస్తూ పలానా సైడ్ ఉందని తెలిస్తే అటు కిటికీ తెలిసి మాకరించి దినానికి 3 సార్లు చచ్చిపోతామని కానీ ప్రార్థన చేసినాడు. అవునా? ఇతను మంచి ప్రార్థన పరుడు. అవునా? ఈ ఇందులో సందేహం లేదు. అంటే ముందు ఇతను దేవుని దృష్టికి అంగీకరించబడిన వాడు. ఆమె ఫస్ట్ హీఈస్ యాక్సెప్టబుల్ పర్సన్. ఇతడు దేవుని ఎదుట నిలబడుటకు, అంగీకరించబడుటకు యోగ్యుడైనటువంటి వాడు దానియేలు. ఆమె ఇతని ఎద్దకు డైరెక్ట్ గా గాబ్రియల్ దేవదూత వచ్చాడు. డైరెక్ట్ గా ఇతని దగ్గర డైరెక్ట్ గా దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చి డైరెక్ట్ గా గాబ్రియల్ మాట్లాడాడు. ప్రకాశమానుడైన దేవదూతను కళ్ళారా చూశాడు. ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. మరి ఈ రోజుల్లో మనకు అసలు ఆ దేవదూతల సంచారం ఉందా? మీకు అసలు అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? అది జరుగుద్దా? ఎక్కడ సార్ ఇప్పుడు ఎంత ఏం లేదు, కేవలం ప్రార్థన చేసుకోవటం, విశ్వసించడం, వాక్యం చదవటం, మెదలకుండా కూర్చోవటం, చేస్తే ఆయన చేసే లేకపోతే లేదు. నేను అలా నమ్మను. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే తన దూతలను కావలిగా ఉంచుతాడు. నమ్ముట నీ వలనైతే నమ్మే వాడికి సమస్తం సాధ్యమే. ఇఫ్ యు బిలీవ్ దిస్ వే ఆల్సో ఇస్ గోయింగ్ టు బి డన్.
నువ్వు నమ్మితే ఈ దిశగా కూడా దేవుడు నీకు కార్యం చేస్తాడు. అలా ఆ లెక్కలో అది నువ్వు నమ్మకపోతే ఆ వాక్యం నీళ్ళు నెరవేరదు. నువ్వు నమ్మితే ఆ వాక్యం జరుగుతుంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ప్రభువా ఆలకించు అంటాడంటే ఏంటి? ఎంత సమీపంగా ఉన్నాడు? మోకరించిన వెంటనే ప్రభు దగ్గరే ఉన్నాడు. ప్రభువా ఆలకించు, విను నాయన అన్నాడు. చదవండి, ప్రభువా ఆలకించుము, ప్రభువా. అరే వెంటనే ఎందుకన్నాడు అన్నమాట? ఏదైనా నాలో దేవునికి ఇష్టం కానిది ఉంటే అది అడ్డుపడుతుంది. అందుకే మనం ఏం చేయాలంట? ఏ అడ్డు వ్యక్తిగతంగా చెప్తున్నాను. నేను ముందు క్షమాపణ వేడుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనీసం 5 నిమిషాలన్నా క్షమాపణ వేడుకొని ప్రార్థన చేసుకొని ఎక్కడెక్కడ ఉన్న బలహీనతలు ఉన్నాయి అన్ని రెక్టిఫై చేసుకొని అప్పుడు విజ్ఞాపన స్టార్ట్ చేస్తాను. వెరీ బ్యాడ్. ఎందుకంటే అవన్నీ అడ్డు పెట్టుకొని క్షమాపణ వేడుకోకుండా క్షమించబడకుండా మనం దేవునికి మిగతా విజ్ఞాపనలన్నీ అంగీకరించబడదు. ఇప్పుడు నేను చేసి నీ దోషాన్ని క్షమించాడో లేదు అని నీ సందేహం నీకుంటట. అతిక్రమాలు దాచిపెట్టదు, ఒప్పుకొని ఇడిచిపెట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి అంగీకరించబడటానికి మొట్టమొదటగా ఏ ప్రార్థనైనా, ఏ బలి అర్పణైనా, ఏ కానుకైనా, ఏదైనా అంగీకరించబడటానికి ముందు మనం అంగీకరించబడాలి. దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ ప్రభువా క్షమించు అన్నాడు వెంటనే. ఇది ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు చెప్పేదంతా ప్రేరే ఉపదేశంగా చెప్తున్నాను. కొన్ని ప్రార్థనలు ఎందులో పవర్ఫుల్ ప్రేయర్స్ ఉన్నాయి బైబిల్లో. మామూలు ఇది పరిశుద్ధ గ్రంథం మామూలు కాదండి. అసలు ఈ టైంలో నువ్వు ప్రార్థన చేసి చూడు. అసలు ఇది చదివి బైహార్ట్ చేయి బాగా. నేను అందుకే కొన్ని ప్రార్థనలు నా ప్రార్థనలో పెట్టాను వాళ్ళలాగా. అక్కడ సంపూర్ణంగా ఉండదు. మన సొంత కొట్టుడు ఎంతసేపు పడుతుంది? నీకు నడిపిప్పు రాదా సావదాయ? ఊకే డబ్బా 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 ఎంతసేపు కలగలగల్లా ఆడుతాం, కానీ కన్నీరు రాదా? ఎట్లా? గుండె పగలద్దా? హల్లెలూయా. ఎప్పుడు పగులుద్ది నీ గుండె? నాకంటే అంటే సమస్యలు ఎక్కువైపోయినాయి పాపం. అందరు తిడుతున్నారు, మరి అందరూ కొట్టాలు అంటున్నారు, నిద్రలు వచ్చేసి అవమానం వచ్చేసి, కాబట్టి కన్నీరు వచ్చిందా? సరే వచ్చింది. నీకున్న బాధను బట్టి నీకు కన్నీరు రాకపోతే నీ కొరకు వేరే వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేసి నువ్వు కన్నీరు గడిచినా నా కోసం అంటావా? స్కానర్ క్యూఆర్ కోడ్ ఇచ్చేసి వాడికి ఫోన్ పే చేసి ఏడవరా అంటావు నా కోసం? నీకోసం డబ్బులు తీసుకుని ఏడ్చి కూడా ఉన్నాడు అసలు. పోనీ ఎవరికైనా స్పాన్సర్ చేస్తున్నారే మీరు అట్లా ఏడ్చేవాడు? నీకోసం ఏడ్చేవాడు ఎవడన్నా ఉన్నాడని చెప్పి నీ సేవకు తప్ప. జీతగాడు కాపరి నీకోసం ఎవడాడు? కాపరి గొర్రెలు తనమైనందున తోడులు వచ్చినప్పుడు విడిచి పారిపోడు, జీతగాడు పారిపోతాడు. గొర్రెల కష్టాల్లో ఉన్న ఏం చేసిందంటే ప్రార్థనలు పెట్టేది కాపరి. జీతం తీసుకున్నాడు ఎందుకు పెడతాం? కొన్ని సంఘాలు జీతం తీసుకుంటాం, వాడికి ఏదో సంవత్సరం మాట్లాడు నెల నెల జీతం పెడితే 15,000 20,000 దాకా వస్తుంది. చక్కగా చెయ్యదు సార్, నా కళ్ళారా నేను చూశాను చాలా. కాపరే జీతగాడు. తోడేళ్ళొత్తే పారిపోయేది జీతగాడు. మీకోసం ఇచ్చిన అయిపోయిన ఏడ్చేది కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. యేసు ప్రభు మంచి కాపరి, అందుకే మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేనేమంటా తెలుసా? అసలు ఇంతటికి కారణం యేసు ప్రభు. ఈ విశ్వం మొత్తానికి కారణం ఆయనే. అసలు ఆయన లేకుండా ఈ లోకంలో ఏది లేదు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. పాయింట్ అర్థమైందా? కానీ ఇంత గొప్ప యేసు ప్రభు దేవుడే ఆయన కూడా అంగీకరించబడాల్సి వచ్చింది. ఎక్కడ? ఎబ్రీ మనకు తెలిసిన వాక్యమే కాబట్టి ఆయన ఒక్కసారి రెక్టిఫై చేద్దాం. వాక్యం చదివితే మంచిది. అసలు ఆయనే అంగీకరించబడకపోతే అట ఆయన అంగీకరించబడాలా? ఇంత గొప్ప సృష్టికర్త దేహంలో దేవుడిగా ఇప్పుడు దేవుడిగానే ఉన్నాడు. లోకంలోకి వచ్చినప్పుడు దేవుడిగానే కొనసాగాడు. సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఆయన అంగీకరించబడాలా? అవసరమా? చదవండి ఆ మాట.
యేసు, అది ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. యేసు శరీరధారిగా అంటే మళ్ళాగా శరీరాన్ని ధరించుకున్న ఉన్న దినములలో మహారోదనతోను, చూడండి కన్నీళ్లతోను, తనను మరణము నుండి రక్షించే తండ్రికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉందన ఆయన అంగీకరించబడిను. అని యేసు ప్రభు అంతటోడే ఇంత ప్రార్థన చేసి అంగీకరించబడితే నువ్వు నేను చేయకపోతే ఎలాగండి? మొదట జీసస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ హిస్ కింగ్డమ్, ఆఫ్టర్ దట్ హిస్ ప్రేయర్స్. హల్లెలూయా. ఆయన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి, ఆయనే అంగీకరించబడ్డాయా? ఆయన అంగీకరించబడాలా? ఎందుకని అంగీకరించబడాలి? బికాస్ హీ ఈజ్ ఇన్ ఫ్లెష్. ఆయన శరీరధారిగా ఉన్నాడు. శరీరాన్ని ధరించుకుని ఉన్నప్పుడు ప్రతి వాడు పరలోకానికి అంగీకరించబడేటట్టుగా జీవించాల్సిందే. యేసు ప్రభు అంతటి వాడే అంగీకరించబడటానికి విజ్ఞాపన, యాచనలు, ప్రార్థనలు చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఆ లేఖన ప్రకారం మనం చేద్దాం, అంగీకరించబడతాం. ఆయన్నే పరలోకం పరీక్షిస్తే అంగీకరించబడేటట్టుగా ఆయన చేయాల్సి వచ్చింది. ఆయన అంగీకరించబడేటట్టుగా బతికాడు. మరి మనం ఆయన చేస్తే మనం పద్ధతి మనం చేయాలా? ఇప్పుడు చెప్పండి, అలా చేస్తున్నాడు. అలా చేయాలంటే పరిశుద్ధం. ఆ తర్వాత ప్రభు దగ్గర నువ్వు చేసే ప్రతి ప్రార్థన పవిత్రమైన ఉంది. మీ విషయం చెప్పిన అన్ని ప్రార్థనలు చెప్పండి, అన్ని ప్రార్థనలు పవిత్రమైనవి కాదు. ఎస్, దీని మీద ప్రసంగం కూడా అన్ని ప్రార్థనలు పవిత్రమైనవి కాదు. పవిత్రమైన హృదయం నుంచి వచ్చేవి పవిత్రమైన ప్రార్థన. ఇప్పుడు యెజబెల్ వచ్చి తన నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నామంటే మంచిగా అంగీకరించబడుతున్నారు. మాట్లాడండి. యెజబెల్ వచ్చి అసలు అంటదా ఆ పదం? కొంతమంది ఈ మధ్య ఇంటర్వ్యూస్ లో కూడా రకరకాలు జరుగుతున్నాయి. దర్శకులు కోనలే కానీ ఎందుకులే కానీ, పిల్లరా నేను మీకు తెలియజేసేది ఒకటే, ఏంటంటే మనము దేవునికి అంగీకరించబడితే మన ప్రార్థనలు అంగీకరించాలి. నువ్వు ఇందులో వేసి అర్పణ, అది టంగును మోగిన పర్లేదు, ఆ టైం కానుకైనా కానీ అది యాక్సెప్టబుల్ అవ్వాలంటే నువ్వు అంగీకరించు. ఎందుకంటే పరలోకం యేసు ప్రభువు అంగీకరించబడతాడా లేదన్నట్టుగా పరలోకమే పరీక్షించి చేసుకోవాలి. ఆయన ఏం చేశాడు? కన్నీళ్లు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించి అంగీకరించబడ్డాడు. మన సంగతి ఏంటి అంటున్నాను, విన్నారమ్మా బాలం గారు? మన సంగతి ఏంటి? అందుకే బాబు రోజు తిప్పలు పడి వేడుకునేది రాత్రిపూట. నువ్వు ఉపవాస ప్రాంతాలు ప్రత్యేకంగా ఏడు కూర్చొని ఆడటమే కాదు, రోజు ఏడుతూనే ఉంటాం. ఈ ఏడుపు ఏడ్చి 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 ఎందుకు అంగీకరించబడాలి? లాస్ట్ అట్ లాస్ట్ హీ ఈజ్ యాక్సెప్టబుల్. ఎంత కష్టపడి ఎంత ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి లాస్ట్ లో తుస్సుకట్టేట ముగింపులోకి వచ్చేసరికి జీవితం సాక్ష్యం పోయింది అనుకోండి, ఇంకా ఉపయోగం ఏముంది? ఎంతకాలం చేసిందని. అందుకే పౌలు గారు ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా. అంత ప్రార్థన, అంత సేవ చేసి నేను లాస్ట్ లో అన్న మాట ఏంటి? విశ్వాసాన్ని కాపాడు. ఇన్ని పోరాటాల మధ్యలో నేను కాపాడుకున్నాను అంటే అంగీకరించబడ్డాను. చివరికి అంగీకరించబడ్డాను. ఇన్ని ప్రయాసాలు పడ్డా కానీ కిరీటం పోగొట్టుకోవాలి. ఐఎమ్ నాట్ లాస్ మై క్రౌన్. అదే చెప్పండి, నా బహుమానం చెప్పండి, నా బహుమానం అపవాదికి ఎస్, నీ బహుమానం ఇదే. కానీ దానికి ముగింపు ఉంది, పోరాటం ఉంది. చివరికి దాన్ని కాపాడుకోవాలి, చివరి దాకా కాపాడు. ఆమె హల్లెలూయా చెప్పండి కదా. ఇప్పుడు క్షమించు ప్రభువా. 3 విషయాలే అందులో. ఏమన్నాడు? ఆలకించుమో, క్షమించుమో, ఆలస్యం చేయదు. దేవుడితో చెప్పే మాట చూడండి ఎట్లుందో. ప్రభువా ఆలకించు, క్షమించు, ఆలస్యం చేయమా. ఎప్పుడైనా మీరు ప్రార్థనలో ప్రభువా ఆలస్యం చేయొద్దయ్యా అని చేసేవాళ్ళు? చేయొద్దు నాయన, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది ప్రభా, నాయన నీ కన్నా పెట్ట ప్రభు, ఇది చేయనా. నేను చాలాసార్లు చేశాను, నాకు కూడా చేశాను. అలా చేయకూడదేమో దేవుడి దగ్గర అనుకుంటారు
ఎవరు చెప్పారు? ఆలస్యం చేయొద్దని మనం చేయాలా? దేవునికి ప్రార్థన అంటే దేవుడికి తెలియదా అంటే మరి ఆలస్యం చేయొద్దని మనం ఆయనకి చెప్పొచ్చా? బాగు చేయొచ్చు. మనం బాగు చేయట్లా, బతులాడుతున్నాం. ఆలస్యం చేయదు ప్రభు, ఆలస్యం చేస్తాడు. మనం ఈ టైప్ లో ప్రార్థన చేస్తామని దేవుడు ఎదురు చూస్తుంటాడు. నువ్వేమో పెండింగ్ పెట్టి ప్రార్థన చేస్తాడు. నీ సిద్ధమైతే నిజమే, నీ సిద్ధమైతే చేయమని అడిగే కంటెంట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. ఇక్కడ నువ్వు చేసేసిందేంటి? ఇది అర్జెంట్, ఎమర్జెన్సీ, అవసరం. హల్లెలూయా. ఎమర్జెన్సీగా కిడ్నీ అవసరం అంటే ఎవడో ఒకటి దానం ఇచ్చేవాడు ఉండక కూడా. అన్న చెప్పండి, ఎమర్జెన్సీ ప్రార్థనలు అవసరం అన్నది. ఒక దైవజండి ఎలా చెప్పాడు పాస్టర్ శ్యామ్ కిషోర్ గారు, స్పీడ్ గా నన్ను ఆస్వాదించి ప్రభు. నేను చాలా ఆశ్చర్యపోయాను. మంచి దైవజండి చెప్తున్నా అసలు, నేను స్పీడ్ గా నన్ను ఆస్వాదించి ప్రభు, నేను స్పీడ్ గా దీవించబడాలి. అనడం తప్పలేదు. ఇది మనకని ఏమనిపించింది తెలుసా? కొత్తగా మనకైతే అనిపించింది తెలిసింది, కొత్తగా ఇన్ని వాళ్ళు కానీ ఈ మధ్య రక్షణ పొందిన వాళ్ళు కానీ ఏంది ఎట్లంటాడు, కొంచెం సీనియర్లు అయిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే అలా కూడా దీవిస్తాడు దేవుని స్తోత్రం. చెప్పండి, మీ విశ్వాస పరిణితి పెరుగును గాక, దాని యొక్క గదులు పెద్దవవును గాక, అవి నలుదిక్కులకు విస్తరించును గాక. తక్కువ చూడొద్దు, కొంచెం మైండ్ లో కూడా ఎక్కువ చూడండి. ప్రియగా హల్లెలూయా, బ్రాడ్ గా చూడండి, దానికి పేమెంట్ ఏమి లేదు, ఫ్రీ. నీకు నీ విశ్వాసం గదులు విస్తరించాలి. అలా అలా మీరు ఉండగలిగితే, అలా కొంచెం పెద్దగా ఆలోచించి దాన్ని అలా చేయగలిగితే మీరు దీవించబడతారు. మీ సమస్య తీరుద్ది. నేను అనేది అదే, యాకోబుకి ఏమీ తెలియదు. చిరజంగిసాల చెట్టు తొక్కలు తీయాలని, అవి నీళ్ళలో పెట్టాలని అక్కడికి ఒక దర్శన రీతిగా చూసినట్టుగా చెబుతున్నాడు. నిజంగానే ఒక థాట్, ఒక బ్రాడ్ ఆలోచన, ఒక గొప్ప ఆలోచన ఉంది ఆయనకి. ఆ ఆలోచన ప్రకారం చేసాడు, దీవించబడి. చేయండి, ఏదో ప్రయత్నం చేయండి, చేస్తేనే దాన్ని ఆశీర్వదిస్తారు దేవుడు. ఆమేన్. ఇది సేవకులకు కాదు ఈ మాట, ఈ మాట సేవకులకు కాదు, ఫుల్లి విశ్వాసం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆలస్యం చేయొద్దు నాయన అని దానియేలు గారు అంటాడండి. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు, కానీ ఈ పదాన్ని ప్రార్థనలో మెన్షన్ చేశాడు. నేను అనుకుంటాను ఒక్కోసారి, ప్రభువా ఈ కార్యం ఎందుకు ఎంత లేట్ అవుతుంది, దీన్ని త్వరగా జరిగించి స్పీడ్ గా చేయని అంటాం. కరెక్ట్ గా నేను ఏదైతే ప్రార్థన చేస్తానో నేను ఊహించిన దానికంటే స్పీడ్ గా ఉంటుంది. నేను అలాంటివి కొన్ని చూశాను మన పరిచయం. పొన్నవరం సంఘంలో మనకి అప్పటికి ఎమ్మెల్సీ గారు ₹1,00,000 స్పాన్సర్ చేశారు, గుర్తుందా? అది అయిన తర్వాత ఇంకా ఎస్టిమేషన్ ఇస్తే ఇంకా పైన ఇంకా 1,00,000 కావాల్సింది. పొరపాటు ఏదో రకం చేసే దేవుని వల్ల. అయితే పొన్నవరంలో ఉన్నప్పుడు నేను ఒక మాట సంఘంతో చెప్పాను. ఆ రోజు ఆదివారం నేను తెలియకుండానే పలికాను ఆ మాట. వచ్చే నెలలోనే పల్లెన్ని అయిపోయి లింగాలపూడి మందిరం ప్రతిష్ఠ అయిపోతుందని చెప్పేసాను. యాదృచ్ఛికంగా అనాలని కూడా కాదు, అలా అనేసేనే అయిపోయింది. అన్న తర్వాత అప్పటి నుంచి నేను ఆలోచిస్తా ఉన్నా, ఇది ఇలా అనేసాను బాబు, ఎలా జరుగుతుంది సరే. ఆమె ఆమె దేవుడే పరికించాడు. ఆమె మనసులో ఆమె వాళ్ళందరినీ మోటివేషన్ చేసి వచ్చే నెలలోనే ఇదే అట్ట ఆగిపోయింది, ఇదే ఆగిపోయింది అని వాళ్ళని కాస్త మోటివేషన్. నిజంగానే అది నెక్స్ట్ మంత్ లోనే అది ఏమైందంట, ఆగస్టు నెలలోనే ఏమైంది, ప్రతిష్ఠ అయిపోయింది. ఏదో రకం బట్టి ఏం చేశారు దేవుడు ద్వారా, అది అయిపోయిందా లేదా, ఆ పని పూర్తయిందా లేదా, అది నెరవేరుస్తాడు ఆయన. స్పీడ్ గా చేయి. అసలు ఎవరైనా అడుగుతారా ఇంతవరకు ప్రాంతంలో మీరు ఎప్పుడైనా అన్నారు ఈ పదం, దేవుడా ఏసై ఈ కార్యం స్పీడ్ గా చేయాలి, ఆలస్యం చేయకూడదు. మీరు ఈ రోజు నుంచి ప్రార్థనలో మీ కార్యాలు ఏం జరగలేదు, ఏది వెనకబడ్డాయి, వాటిని ఈ రోజు నుంచి అడగండి. ఏమనంటే, ప్రభువా ఈ కార్యం ఆలస్యం చేయకయ్యా, స్పీడ్ గా చేయి. నేనేమంటాను తెలుసా, ఈ ప్రార్థన అంగీకరించబడుతుంది. యేసు ప్రభు వారు కూడా నీకంటే స్పీడ్ ఎక్కువ ఆయన. హల్లెలూయా. నీ ఆలోచనల కంటే స్పీడ్ ఎక్కువ ఆయన. హల్లెలూయా. స్పీడ్ గా చేయయ్యా, ఆలస్యం చేయకయ్యా. తప్పలేదు అడగటంలో. దానియేలు అంతటోడే ప్రార్థన చేస్తే మనం చేయొద్దా? దానియేలు ప్రార్థన చేశాడు, ఆలస్యం చేయొద్దయ్యా, త్వరగా జరిగించు. నీ బిడ్డల జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, పిల్లల పెళ్లిళ్ళ విషయంలోనైనా, లేకపోతే నీ సేవ విషయంలోనైనా
నీ బిడ్డల చదువుల విషయంలోనైనా, నీ బిడ్డల సెటిల్మెంట్ విషయంలోనైనా, అసలు ఏదైనా కానీ ప్రభువా నువ్వైతే ఆలస్యం చేసే దేవుడు కాదు, నువ్వు ఆలస్యం చేయొద్దయ్యా నా ప్రార్థన చేయి ఈ రోజు నుంచి. ఆమె అంటారు నేను ఎవరు అసలు ఆమె ఏది ఆలస్యం చేయొద్దు. దేవుడు నాకు అంత స్పీడ్ చేస్తాడంటే మరి అంటే అసలు నువ్వు ఈ టైప్ లో ప్రార్థన చేసి చూడు ముందు. అసలు ఆలస్యం చేయదు ప్రభా, ఆలస్యం చేయదు ప్రభా, నాయన దాటిపోతుందయ్యా, అయ్యా ప్రభు చూపించయ్యా, కనికలు చూపించయ్యా. క్షమించు, ఆలకించు. ఫస్ట్ ఏంటిది? ఆలకించము, క్షమించము, ఆలస్యం చేయి. ఆలకించము, ఆలస్యం చేయి. ఈ మూడు మొట్టమొదటి అంశాలుగా దానియేలు గారు ప్రార్థన పెట్టాడు. నా మనవి చింతగించము. ఏంటది అంటే నేనేం చెప్తున్నానో దాన్ని విను. దీనికోసం మీరు మీ మైండ్ ప్రిపేర్ చేసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రార్థన కూర్చొని అప్పుడు స్టార్ట్ చేయాలి. ఎవ్వరూ నేను డిస్టర్బ్ చేయకూడదు. నీ దృష్టి ఇంకా సమస్యల వైపు వెళ్ళకూడదు. దేవుడి మీద పరిపూర్ణంగా కేంద్రీకరించి ఈ మాటలే పలుకుతా ఉదయం నుంచి సాయంత్రం చేస్తనే నాలుగు ప్రార్థన చాలా. నువ్వేం చెప్తున్నావు దాన్ని చింతగించి దాన్ని విను. ప్లీజ్ నా తండ్రి విను అయ్యా. నా ప్రార్థన ఎక్కడో ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఆలోచన అట్లా నోడుతున్నాను చేయదు. కరెక్ట్ కాదండి. స్థిరంగా మైండ్ దేవుడి మీద నేను చెప్తున్నాను మాట వినండి. డానియేల్ గారి దగ్గరికి ఏంజెల్స్ వచ్చి జవాబిచ్చినట్లుగానే నీ ప్రార్థనకి నా దేవుడు జవాబిచ్చును గాక. ఆమె నేను చెప్పండి అందరూ హల్లెలూయా. ముగింపు ప్రార్థన పాస్టర్ జాషువా చేస్తుంది. ఏకీభవిద్దాం. ప్రభు అయిన యేసయ్య విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రికి అంగీకరించబడ్డాడు. నేను అంగీకరించబడుతున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, ఆకాశమందు ఆసీనుడా, నిత్యము దేవదూతల చేత